సికింద్రాబాద్ చిలుకలగూడలో అర్ధరాత్రి యువకుడి దారుణ హత్య ఉద్రిక్తతకు దారితీసింది. యవన్ అనే యువకుడిని దుండగులు కత్తులతో పొడిచి హతమార్చారు. ప్రేమ వ్యవహారమే ఈ హత్యకు కారణమని ఆరోపిస్తూ మృతుడి బంధువులు ఆందోళనకు దిగారు. యావన్ను చంపిన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ మృతదేహంతోనే రోడ్డుపై బైఠాయించారు. తర్వాత ఆందోళనకారులు యువతి ఇంటిపై దాడికి బయలుదేరగా పోలీసులు అడ్డుకున్నారు. దీంతో ఒక్కసారిగా అక్కడ ఉద్రిక్తత చోటు చేసుకుంది. మేడ్చల్ జిల్లా జవహర్ నగర్ కు చెందిన యావన్ బీటెక్ థర్డ్ ఇయర్ చదువుతున్నాడు. సీతాఫల్ మండికి చెందిన యువతిని 4 ఏళ్లుగా ప్రేమిస్తున్నాడు. ఈ విషయం అమ్మాయి ఇంట్లో తెలియడంతో కుటుంబ సభ్యులు యావన్ను హెచ్చరించారు. అయినా అతను సీతాఫల్ మండి ఇందిరానగర్ లో స్నేహితుడి వద్ద ఉంటూ ఆమెను తరచూ కలుస్తున్నాడు. రాత్రి గుర్తు తెలియని 6 వ్యక్తులు 3 ద్విచక్ర వాహనాలపై యావన్ వద్దకు వచ్చి టీవీ చూస్తున్న అతనిపై కత్తులతో దాడి చేశారు. వారి నుంచి తప్పించుకుని బయటకు పరిగెత్తినా వదలకుండా విచక్షణారహితంగా పొడిచి పారిపోయినట్లుగా స్థానికులు తెలిపారు. తీవ్రంగా గాయపడి అపస్మారక స్థితిలోకి వెళ్లిన అతన్ని గాంధీ హాస్పిటల్ కి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారు. ఇదే విషయంపై మరిన్ని అప్డేట్స్ క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ్ అందిస్తారు. ఎస్ రవితేజ. అఖిల్ హత్య తర్వాత ఈ హత్యకు కారకులైనటువంటి ఇంటి వద్ద కొద్దిసేపు ఆందోళన వ్యక్తం చేయడం జరిగింది. చాలా సేపటి వరకు ఈ అఖిల్ హత్య కేసులో ఉన్నటువంటి నిందితులంతా కూడా తమకు అప్పగించాలి, తమకు అప్పగిస్తేనే సరైనటువంటి న్యాయం జరుగుతుంది అంటూ మాత్రం పెద్ద మొత్తంలో ఆందోళన వ్యక్తం చేయడం. ఉదయం నుంచి కూడా ఈ ఘటనకు సంబంధించి కొంత ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. చాలా సేపటి వరకు పోలీసులు అనేక ప్రయత్నాలు చేసి వాళ్ళని కంట్రోల్ చేసిన ఆ కేసులో ఉన్నటువంటి ఎవరైతే ఈ అఖిల్ ని చంపేటువంటి ప్రయత్నం చేశారో వాళ్ళందరినీ కూడా తమకు అప్పగించాలి, తమను ఇంత బాధకు గురి చేశారు. చిలకలగూడ పోలీస్ స్టేషన్ లో జరిగినటువంటి పరిధిలో జరిగినటువంటి ఈ కేసు ఒక్కసారిగా మనందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. కత్తులతో వెంబడించి బైక్ పై వెళ్తూ ఉండగా హత్య చేసి అతను చనిపోయాడా లేదా అని మళ్ళీ కన్ఫర్మ్ చేసుకుని వెంటబడి అత్యంత దారుణంగా వ్యవహరించారు. కాబట్టి ఈ హత్యకు ప్రేమ వ్యవహారమే కారణమై ఉండొచ్చు అనేది మాత్రం పోలీసులు భావిస్తా ఉన్నారు. చనిపోయినటువంటి వ్యక్తి అల్వాల్ కు చెందినటువంటి యువన్, సీతాఫల్ మండికి చెందినటువంటి యువతి. గతంలో ఇద్దరు కూడా ఒక ప్రేమ రిలేషన్ లో ఉన్నారు. అమ్మాయిని కలిసేందుకు కొంతకాలంగా సీతాఫల్ మండి ప్రాంతానికి యువన్ వచ్చేవాడకు తన తెలిసినటువంటి మిత్రులతో కలిసి టీవీ చూస్తున్నటువంటి క్రమంలో ఈ అమ్మాయి తరఫున వ్యక్తులు వచ్చి ఇంట్లో ఒక్కసారిగా కత్తులతో దాడి చేసి అత్యంత దారుణంగా అతన్ని హతమార్చడం జరిగింది. సీతాఫల్ మండి ఇందిరానగర్ ప్రాంతంలో ఈ ఘటన జరగడము, ఆ ప్రాంతంలోకే ఈ యువకుడి యొక్క కుటుంబ సభ్యులంతా కూడా చేరుకొని చంపినటువంటి నిందితులందరినీ కూడా తమకు అప్పగించాలి, తమకు అప్పగిస్తేనే సరైన న్యాయం జరుగుతున్నట్టు కొద్దిసేపు ఆందోళన వ్యక్తం చేయడంతో మళ్ళీ వీళ్ళందరినీ కూడా ఇక్కడి నుంచి స్పెషల్ టీమ్స్ ని ఏర్పాటు చేసి భారీ బందోబస్తు నడమ వీళ్ళందరూ కూడా ఇక్కడి నుంచి తిరిగి పంపివేయడం జరిగింది. చాలా సేపటి వరకు ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం క్రియేట్ అవుతుందేమో ఆలోచనతో పోలీసులు వీరందరినీ కంట్రోల్ చేసి ముందు డెడ్ బాడీని ఇక్కడి నుంచి కూడా తీసుకెళ్లి మిగతా కార్యక్రమాలు చేయండి. ఈ కేసులో ఎవరైతే హత్య చేపట్టినటువంటి ఆరోపణలు ఎదుర్కొంటా ఉన్నారో వారందరి కుటుంబ సభ్యులపైన కూడా కేసు నమోదు చేస్తాము, తొందరలో వారిని అరెస్ట్ చేస్తాము, వాళ్ళందరినీ కూడా రిమాండ్ కి తరలిస్తామంటూ కూడా పోలీసులు హామీ ఇచ్చిన తర్వాత ఈ యువకుడికి సంబంధించిన కుటుంబ సభ్యులంతా కూడా తిరిగి అక్కడి నుంచి వెళ్లిపోవడం జరిగింది. అది 10 రోజులు ఉండని 20 రోజులు